వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. ఇవాళ వీడియో వచ్చేసరికి అయితేనేమో ఆ స్టూడెంట్స్ కోసము బడ్జెట్లో ఉండే ల్యాప్టాప్స్కి సంబంధించిన లిస్ట్ తీసుకొచ్చాను. ఈ 3 ల్యాప్టాప్స్ ఏవైతే ఉన్నాయో స్టూడెంట్స్కి చాలా యూస్ఫుల్ అవుతాయి. కొన్ని ప్రాసెసర్లు ఏవైతే కొన్ని ఓల్డ్ ఉన్నవి, కానీ బేసిక్ యూస్కి స్టూడెంట్ వర్క్స్కి చాలా యూస్ఫుల్ అవుతాయి అనమాట. ఒకసారి లిస్ట్ అయితే చెక్ చేయండి. సో ఫ్రెండ్స్ గారు మీరు ఆన్ ద స్క్రీన్ మీద చూసుకోవచ్చు. లిస్ట్లో చూపించే ల్యాప్టాప్స్ ఏవైతే ఉన్నాయో అమెజాన్ నుంచి చూపిస్తున్నాను. సో ఫస్ట్ ల్యాప్టాప్ చూసుకుంటే ఏసర్ ఆస్పైర్ లైట్ AMD Ryzen 3 5300U ప్రాసెసర్తో పాటు కూడా వస్తుంది. ఇది 30,000 లోపల ప్రైస్తో పాటు కూడా వస్తుంది. 1.5 కిలో వెయిట్ అండ్ బేసిక్ యూస్కి బాగుంటుంది. ఇక్కడ ల్యాప్టాప్ చూసుకుంటే మీకు ఫుల్ కీబోర్డ్తో పాటు కూడా వస్తుంది, లైక్ నెంబర్ ప్యాడ్తో పాటు కూడా వస్తుంది, పెద్ద డిస్ప్లే వస్తుంది. ఏసర్ వాళ్ళు ఇది బాగానే ఉంటుంది. ఏవైతే 30,000 లోపల చూసుకోవాలన్న వాళ్ళకి ఇది వన్ ఆఫ్ ద గుడ్ ఆప్షన్స్ అంటారు. నెక్స్ట్ చూసుకుంటే డెల్ నుంచి అనమాట. సో డెల్ ఇది ఇన్స్పిరాన్ 35 అనమాట మోడల్ నెంబరు. ఇక్కడ మీకు Ryzen 3 7320U ప్రాసెసర్తో పాటు కూడా వస్తుంది. ఇది కూడా సేమ్ ఫుల్ కీబోర్డ్తో పాటు వస్తుంది. ఇక్కడ చూసుకొని నెంబర్ కీబోర్డ్తో పాటు కూడా వస్తుంది. మంచి ఫీచర్స్తో పాటు కూడా వస్తుంది. వెయిట్ తక్కువ ఉంది అండ్ మంచిగా ఉంది. ఆ ప్రైస్ ఏంటంటే ఇది ₹10 తక్కువ 30,000 ఉంది. 8GB RAM 512GB స్టోరేజ్తో పాటు కూడా వస్తుంది అన్నమాట. కంపేర్ చేసుకుంటే ఏసర్ వాళ్ళది చూసుకుంటే కూడా దీనికి ఒక ₹1,100 1000 రూపీస్ అనుకోవచ్చు. సో 1000 రూపీస్ డిఫరెన్స్. కానీ ఇక్కడ ఏంటంటే మీకు 16GB ర్యామ్ వస్తుంది. అండ్ ఇక్కడ బెనిఫిట్ ఏంటంటే డెల్లో మీకు కొత్త లేటెస్ట్ జనరేషన్ ప్రాసెసర్తో పాటు కూడా వస్తుంది అన్నమాట. సో అదొక అడ్వాంటేజ్. మంచి డిస్ప్లే వస్తుంది, 120Hz రిఫ్రెష్ రేట్తో పాటు కూడా వస్తుంది. ఇది కూడా కన్సిడర్ చేసుకోవచ్చు. కానీ ఏంటంటే దీనిలో వెయిట్ కూడా ఎక్కువనే ఉంది. నెక్స్ట్ ఇంకోటి చూసుకుంటే హెచ్పి నుంచి అన్నమాట. సో హెచ్పి వాళ్ళది ఇది కొంచెం నాకు ఓవర్ ప్రైస్డ్ అనిపించింది స్లైట్గా. ఎందుకు ఓవర్ ప్రైస్డ్ అనిపించింది అంటే ఇది 12th జనరేషన్ ప్రాసెసర్. అట్ ప్రజెంట్ ఇప్పుడు మనకి 13th అండ్ 14th జనరేషన్ అయిపోయిన కోర్ అల్ట్రా సిరీస్ ల్యాప్టాప్స్ కూడా వస్తున్నాయి. ఆ సిచ్యువేషన్స్లో 12th జనరేషన్ i3 మీకు 33,000కు వస్తుంది. ఇక్కడ 8GB ర్యామ్ 512GB స్టోరేజ్. బేసిక్గా నార్మల్గా ఇది 2 years బ్యాక్ ఉండే ప్రైస్ అదేతో ప్రైస్తో పాటు కూడా వస్తుంది. ఈ ల్యాప్టాప్ ఏదైతే ఉందో హెచ్పి వాళ్ళది సేల్స్ వచ్చినప్పుడు ఏమైనా తగ్గుతాయి చూడండి 30 లోపట. లేదంటే ఒకసారి ఆఫ్లైన్లో కూడా కనుక్కోండి. 12th జనరేషన్ మామూలు దొరుకుతలేవు. సో దొరికితే ఇట్లా తీసుకోండి. ఇవి ఈ లిస్ట్లో ల్యాప్టాప్ లిస్ట్ ఏదంటే మోస్ట్లీ స్టూడెంట్స్ కోసం అనమాట. లైక్ ఇక్కడ ఇది కూడా పెద్ద కీబోర్డ్తో పాటు వస్తుంది, నెంబర్ కీబోర్డ్తో పాటు కూడా వస్తుంది, పెద్దగా ఉంది అండ్ లాంగ్ డ్యూరబిలిటీతో పాటు కూడా వస్తుందని. సో ఈ ల్యాప్టాప్స్లో ఏంటంటే మీకు బేసిక్ వర్క్, కోడింగ్, ఎడిటింగ్ అంటే ఫోటోషాప్ అవి చేసుకోవచ్చు. గ్రాఫిక్ డిజైనింగ్ వర్క్ చేసుకోవచ్చు. లైక్ వీడియో ఎడిటింగ్ అయితే కష్టము. వీడియో ఎడిటింగ్ అంటే యూట్యూబ్ షార్ట్స్ ఎడిట్ చేసుకోవచ్చు సాఫ్ట్వేర్ని బట్టి. అదే నార్మల్ వీడియోస్ అంటే 2-3 years కంటే ఎక్కువ అయితే చేయడానికి లేదు. లైక్ లోగోకి, వాటర్ మార్క్కి, మెయిన్ వీడియోకే అయిపోతుంది, స్లో అయిపోతుంది. కాబట్టి ఎడిటింగ్ అంటే కూడా గ్రాఫిక్ డిజైనింగ్ వర్క్కి, కోడింగ్ వర్క్కి, స్టూడెంట్స్కి అండ్ ఎంటర్టైన్మెంట్కి వన్ ఆఫ్ ద గుడ్ ల్యాప్టాప్స్ అంటాను. తీసుకోవచ్చు. ఆఫీస్ వర్క్ కూడా తీసుకోవచ్చు వాల్యూ ఫర్ మనీ. సో ఫ్రెండ్స్ లిస్ట్ చూసారు కదా. లిస్ట్లో ఉన్న ల్యాప్టాప్స్ మీకు నచ్చినాయి, వీడియో ఇన్ఫర్మేషన్ మంచిగా అనిపిస్తే మాత్రం వీడియో లైక్ అండ్ షేర్ అయితే చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో పాటు కూడా. ఈ వీడియోకి అయితే ఇంత నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.